ఎకరం 36 గుంటలండి ఈ సైట్ మొత్తం. దీంట్లో మనకు 36 గుంటలు ఉంచుకొని ఎకరం మాత్రం ఇస్తాడండి. ఈ రోడ్ సైడ్కేమో రైతు ఉంచుకుంటున్నాడు. మనకు జనగాం జిల్లా నర్మెట్ట మండల్ వస్తుందండి. విలేజ్ వచ్చేసి మనకు హనుమంతపురం వస్తుందండి. ఇది రోడ్ అండి. మనకు ఆల్మోస్ట్ 18-20 ఫీట్ ఉంటుంది ఈ రోడ్డు. మనకు బీటీ రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి. ఉస్నాబాద్ హైవేకి అయితే మనకు ఒక 2 కిలోమీటర్ ఉంటుందండి. 1.5-2 కిలోమీటర్ ఉంటుంది. మనకు అక్కడ ముందు తాటి చెట్లు ఆ గడ్డలాగా కనబడుతుంది కదా, ఆన్ నుంచి స్ట్రైట్గా కింద స్తంభం ఉంది కదా, ఆ స్తంభం కాడ నుంచి మనకి ఇట్లా వస్తుందండి. స్ట్రైట్గా అమ్మిద్ దాకా వస్తుంది. 1, 2, 3 మళ్ళు. ఇది మొత్తం ఎకరం 36 గుంటలండి ఈ సైట్ మొత్తం. దీంట్లో మనకు ఈ రోడ్ సైడ్కేమో రైతు ఉంచుకుంటున్నాడు. మనకు అటు కిందికి ఇస్తాడండి. దానికి ఇటు నుంచి ఇట్లా దారి ఉంటుంది. ముందు నుంచి ఇట్లా వెళ్ళాలి. ఒకసారి చూద్దాం. ఇవి ఇక్కడ చూస్తున్నాం కదా, ఇటు రైతు ఉంచుకొని మనకిట్ ఇస్తాడు. ఇగో ఇక్కడ బావి ఉంటుంది. బావి సెరిసగం వస్తుందండి. అటు 36 గుంటలకు ఇటు ఎకరం మధ్యలో వస్తుంది. ఇది బావి కూడా ఇస్తాడు మనకు. వర్షాకాలం ఫుల్ వాటర్ ఉంటాయి, కొంచెం ఎండాకాలం తగ్గుతాయండి. ఇది బావి అండి. ఇది జస్ట్ మనకు జనగాంకి వచ్చేసి ఒక 17 కిలోమీటర్ వస్తుందండి జిల్లాకి. ఉస్నాబాద్ హైవేకి జస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. బీటీ రోడ్ 1/2 కిలోమీటరే ఉంటుందండి. ఈ ముందు నుంచే ఈ పొలం, ఈ మడి ఇట్లా కనబడుతుంది కదా మనకు. ఈ మడి ఆల్మోస్ట్ ఎకరం ఇట్లా వస్తుందండి మనకు. హైదరాబాద్ వచ్చేసి మనకు ఒక 95 కిలోమీటర్ దాకా వస్తుందండి. సైటు మంచి ఎర్ర భూమి అండి మనకు. ఈ ఎండాకాలం కూడా పారుతుంది. ఒక 1/2 ఎకరు కొంచెం వాటర్ సరిపోక ఆరిపోతుంది. మిగతా అంతా మంచిగా ఉందండి మనకు. వాటర్ ఉంటాయి కానీ కొద్దిగా తక్కువ ఎండాకాలం. ఇది బాగుంది. ఈ ఉరం నుంచి ఇటు అమ్ముతాడండి. ఆ పైకి రైతే ఉంచుకుంటాడు. మనకు చాలా తక్కువ ధరలో ఉందండి. సైట్ బాగుందండి మనకు.